ఊళ్ళో తిడతాడు. ఎందుకు యాడుండ అయ్యా? యాడుండే ఇంకే ఇల్లే యాంబాయి ఇల్లు ఎట్టవుతుంది? ఇల్లు సింగారం అవుతుంది కానీ మరి అయ్యా ఆడెందుకు ఉంటాడు? సింగారాన్ని ఉంటాడు కానీ సింగారాన్ని ఉండిద్దరు. వాళ్ళిద్దరే సింగారాన్ని వాళ్ళు సింగారాన కృష్ణయ్య, రామయ్య, శంకరయ్య అందరూ లేరు. గోగరోళ్ళు కూడా అందరూ ఎవరోళ్ళు ఎందుకు మరి? మీరు ఎవ్వరు లేరంటే అందరు ఉన్నారు అన్న. తలకాయ పైకం రాదే చక్కగా జుట్టు పడదు అది అట్లా కూర్చో చక్కగా మెడల్ పైకను చక్కగా ఇట్లా పైకను అంటే అట్లా ఇట్లా కూర్చోవాలి. ఓలే ఓలాడితే అదేందని అంటాను. ఎవరు ఆడింది అంటే ఏంది మరి కదరా? నువ్వు ఆడలేదా? ఏంది ఆట ఆడితే ఏమవుతుంది? నీకు ఏమైనా భయం అవుతుందా అన్నది. భయం అవుతుందంటే నేనేం ఆటలేదు, నాకేం భయం అవుతలేదురా అన్న. అమ్మ నాకు భయం అవుతుందంటే నన్ను ఇన్నే ఉండమంటుంది. నేనేం ఆటలేదు తీయే, నేనేం తీసుకోపోను తీయే, నేనేం పోతలేదు నేను పోతలేనమ్మా, నేను తీసుకుపోతలేనమ్మా, ఎందుకు తీసుకోవమ్మా అన్నాక ఏడు మొక్కలు పుట్టిందా ఏడు మొక్కం పెట్టిందా ఇక మార్చింది. ఎవరు వచ్చి విడిచింది. నేనేమని చెప్తే బతిలాడేటప్పుడు సప్పుడు నేనేమని చెప్పితే నేను ఎందుకంటే నేను అక్కడికి ఆయన సప్పుడు ఉదాహరణ రాజించి మన సంసారానికి మనకెందుకు చేస్తారు అంటే చేస్తారు అని తీసుకుపోయి ఇట్లా వచ్చిన అక్క ఏం తీసుకుపోద్దు, ఏముంది, ఎక్కడ పోతుంది, మనం ఇప్పుడే పోయి ఇప్పుడే వస్తాను అంటే రంగానికి వస్తాను, ఇప్పుడే వస్తాను పోతలేము బిడ్డ, ఇప్పుడు కూర్చున్నాము పోతలేము మనకు పోతుంది. ఆ కత్తిని మంచిగా వేసుకుంటే దోసేపు పన్నది చిన్నగా పోయింది. పోయినాక తిరిగేసాము నాకేమైతే తీసాక నాకు దొరకలేదు, నేను వేయలేదు, నాకు దొరకలేదు అన్నది. జర అన్నదండి సేపు కూర్చొని నాకు పెట్టింది. సేపు అది పెట్టింది. సేపు జ్వరం వచ్చింది, కట్టెలకు వచ్చింది.
ఉమ్. పోయాను. ఉమ్. పోయినాక నేనేమొచ్చిన బిడ్డ, నేనేమన్నా బిడ్డ, నేనేమన్నది ఎక్కడ అన్నది రాన్న కానీ నేనేమన్నా అన్నా అన్నది ఆ బిడ్డ. ఉమ్. నన్నే అంటుంది, నన్నే అంటుంది కానీ వాళ్ళని అంటలేదు అని ఇక ఆమె వేసింది. ఉమ్. ఏమనగానే నా బ్రతుకు అన్నది, నేనేమండేదాన్ని. నా బ్రతుకు అన్నది, నా బ్రతుకు అన్నాక కొద్దిగా నేను ఓలాడేది, కొద్దిగా నేను వచ్చి చూపిద్దా అని బతిరాడి కాలు పెట్టింది. ఏం చేసినా అట్టు చేస్తారు. పిల్లలు వచ్చిండ్రు పొయ్యిండ్రు. పోయినాక ఇట్లా మాట్లాడితే చక్కదనం ఉంటుందా, ఇంకో సపోర్ట్ చేయకన్న ఇక ఏంది దొంగతనం అని తప్ప నేరం అని అంటుందా అన్నది. అన్ని అన్నది ఏం పిచ్చుకుంది, అందరికి చెప్పించుకుంది. ఏడిపోయింది మరి, పోయింది అదే ఏడిపోయింది మరి. నల్గొండ వాళ్ళది, ఊళ్ళో నల్గొండలో వాళ్ళది లేదా అదే ఓళ్ళు ఏడుందండి నల్గొండలో ఓలా పోయింది. పొలం పోయినాక ఏం గురించా కోపాలు గురించా, కోపాలు మాటలు ఈ మాటలు జీవనానికి మీరు అన్నదా, మేమన్నావా నువ్వు అన్నవా, మేమేమన్నా చెప్తా, మేమేమన్నా నేను ఎదిగినామా, మేము వచ్చినామా తెచ్చినామా, ఏం లెక్క మాట్లాడతామా, ఎన్ని కట్ట మాట్లాడతామా అని చెప్పిద్దా ఏమన్నా లేదు. పిల్లలు అని అన్నాను, మిమ్మల్ని అనలేదు, మిమ్మల్ని అన్న మాట్లాడలేదు, ఏ గడవలు మాట్లాడలేదు, ఏ శతాలు మాట్లాడలేదు, ఇంటినే మాట్లాడతారా, ఎట్ట మాట్లాడుతుండ్రు, ఏమంటే మాట్లాడుతుంది.